శంకరాభరణం తర్వాత మళ్ళీ మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేసిన పిక్చర్ సీతాకోకచిలుక. టక్మన్ భారతీరాజు గారికి వెళ్ళారు ఏంటండి? నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ సినిమాలకు వచ్చినాయి కంటే ఆయన సర్వీసెస్ కి రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు కూడా ఇవ్వలేదు. అతి మంచివాడు, చెప్పింది నువ్వు పలానా అలా చెయ్యి అంటే చేసేస్తాడు. అలా అని పెట్టి దానికి మళ్ళీ రాధిక లాంటి విధవాళ్ళని కాపాడటం. యాక్ట్ చేసిన రెయిన్ మ్యాన్ అని. అవునండి, ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఉన్నది దీంట్లో. అవునండి, ఒకసారి మీరు చూడండి రెయిన్ మ్యాన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు చూడండి. అప్పుడే మలయాళంలో తాళగొట్టమని సినిమా వచ్చింది. అవునండి, అలాంటి సినిమా చేయాలని ఉంది నాకు అని చెప్పి చిరంజీవి గారు మాతో అండు నాకు ఇప్పటికీ గుర్తు. కానీ ఆయనకి అవకాశం రాలేదు. అఫ్ కోర్స్ మళ్ళీ మేమే ఆపద్బాంధువుల్లో దాని ఆ ఎపిసోడ్ వైజ్ పెట్టాం. అది కొంచెం మిస్ఫైర్ అయింది. అది ఎందుకు? మలయాళం ఆడియన్స్ వేరండి, మన ఆడియన్స్ వేరండి కొంచెం కొన్ని విషయాల్లో. ఇండియా టుడేలో మీకు ఫ్రంట్ పేజెస్ వచ్చింది బిగ్గర్ దన్ బచ్చన్ అని. వీక్ మ్యాగజైన్ వీక్ లో అది మా సినిమాతోటే. అది మేమే ఇచ్చింది ఫస్ట్ టైం 125. మీరు చేశారు వంశీ గారు. అవునండి, ఆ సినిమా అసలు ముందు ఫ్లాప్ అనుకున్నారంట కదండి? ముందు ఫ్లాప్ కదండి, అది కూడా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ తోటి అట్లతోటి సైలెంట్ అండి. ఇళయరాజా గారు మ్యూజిక్ రాకుండా కొంచెం డిసప్పాయింట్ అయ్యామండి. అండ్ నేను నా లెక్క ప్రకారం చిరంజీవి ఎంతో ఎంజాయ్ చేసి ఉంటారు. చాలా 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 ఎంజాయ్ చేశారు. అస్సలు మీరు చూసే కదా సెట్స్ లో. వై పూర్ణోదయ has not continued in the race of making films? మీరు మళ్ళీ చిరంజీవి గారితో మళ్ళీ ఇంకొక సినిమా కూడా రిపీట్ చేయలేకపోయారు. అప్పుడు ఆపద్బాంధుడు అయ్యాక దాదాపు ఒక 1 year 1.5 year నాన్నగారు వరుస సక్సెస్ చూస్తే ఆయన ఈ కుంట్ డైజెస్ట్. శంకరాభరణం తర్వాత మళ్ళీ మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేసిన పిక్చర్ సీతాకోకచిలుక. టక్మన్ భారతీరాజు గారికి వెళ్ళారు ఏంటండి? అదే నాన్నగారు ఎప్పుడు వెరైటీ మీద ఉంటుంది మొదటి నుంచి. అయినా చెప్తున్నాక మీకు వైవిధ్యమైన పోకడేది. అందరూ చేసి ఇదే చేయను మొదటి నుంచి ఉంది ఆయనకి. ఓకే, భారతీరాజా గారిది ఇప్పుడు కాదు, 16 వయసు అప్పుడే అడ్వాన్స్ ఇచ్చేసారు. అది ఫస్ట్ పిక్చర్ చూసాక డెఫినెట్ గా మనం అప్పటికి తయారు మగరే అప్పుడే ఆయన బిగినారు. అయినా కూడా ధైర్యం ఇచ్చేసారు. ఎంతో కొంత అమౌంట్ చేస్తాను. నేను సిరిసినిమా చేశాను ఇంతకు ముందు. అది ఆల్రెడీ చిన్న ట్రాక్ రికార్డ్ అప్పుడు స్టార్ట్ అయింది ఆయనకి. అవును, సిరిసినిమా ప్రొడ్యూసర్ అని చెప్పి నాన్నగారికి మంచి తమిళనాడులో పెద్ద హిట్ మర్చిపోయాను. సిరిసినిమా తెలుగు సినిమానే, స్ట్రైట్ తెలుగు 1 year ఆడింది తమిళనాడులో. సో ఆ క్రేజ్ తోటి ఆయన మంచి ప్రొడ్యూసర్, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అని చెప్పి ఒప్పుకొని అడ్వాన్స్ తీసుకున్నాడు. కానీ 4-5 సినిమాలు అయ్యాక కానీ మాకు దొరకలేదు. అతను దొరకలేదు. బాగా రేంజ్ లోకి వెళ్ళిపోయాడు కదా భారతీరాజా గారు. అప్పుడు సీతాకోకచిలుక ప్రాజెక్టు అప్పుడు మనకి సెట్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు దానిలో కార్తీకును అమ్మాయి అరుణ ముచ్చర్ల అరుణ, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేశారు? అది ఎంత భారతీరాజా ఇదేనా? కార్తీక్ భారతీరాజా అండి. ఎందుకంటే ఇది యాక్చువల్ డబుల్ లాంగ్వేజ్ ఫిల్మ్ అండి. అది తమిళ తెలుగు. ఓకే, తమిళ ప్రొడ్యూసర్ ఏమో భారతీరాజా, ఇళయరాజా ఇద్దరు కలిసి ప్రొడ్యూసర్స్. దేనికి? సీతాకోకచిలుక ఒరిజినల్ తమిళ్కి. ఓకే, పావులర్ క్రియేషన్స్ అనే బ్యాండ్ ఉంటుంది. అంటే ఇళయరాజా బ్రదరు, ఇళయరాజా భారతీరాజా కూడా పార్ట్నర్ అండి ఈ ఫిల్మ్ కంపెనీలో. సో ఇది సినిమా చేస్తున్నాం మేము, తమిళ్ తెలుగు చేస్తావు నువ్వు అని చెప్పి అడిగారు. అంటే నేను రీమేక్ కాదు సైమల్టేనియస్ చేద్దాం అని వాళ్ళు ఒక షెడ్యూల్ చేసి అయిపోయాక మన నెక్స్ట్ షెడ్యూల్ పోయాం. ఓకే, అలాగా. ఓకే ఓకే. సో అలాగా డబుల్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అయింది ఇది. కార్తీక్ చాలా మంది అనుకున్నాం. మన హీరో నరేష్ కూడా టెస్ట్ చేసాం అప్పుడు. అవునా? మా క్లాస్మేట్ అనమాట నరేష్ మెడ్రాస్ లో ఉన్నప్పుడు. ఓకే, విజయలక్ష్మి గారు అప్పుడు. అవును, సీనియర్ నరేష్. సో మొత్తానికి ఆయనకి కావాల్సిన ఇది కార్తీక్లో ఆయనకి అనిపించింది. అప్పటికి ఎస్పీ మన తమిళనాడు ముత్తురామన్ అని వాళ్ళ అబ్బాయి అండి. ముత్తురామన్ గారు అబ్బాయి. అవును,
ఆయన కూడా పెద్ద హీరో కదా. కార్తిక్ రాధాని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఉమ్, మనకి రాధా మన షెడ్యూల్ వచ్చేసరికి ఏదో అమ్మాయికి ఎగ్జామ్స్ అయ్యి ఉండి కుదరకపోతే మనం రకరకాల అంతని టెస్ట్ చేసి అరుణని ఫైనలైజ్ చేస్తాం. కాదు మా ముచ్చర్లారెడ్డి గారు అసలు ఆవిడేమి గ్లామరస్ హీరోయిన్ కాదు. ఏం కాదు, అప్పటికి ఏవి పెద్ద హిట్లు కూడా లేవు. ఫ్లాప్ ఉన్నాయి రెండు. అదే అండి, నన్ను ఎలా సెలెక్ట్ చేశారండి? ఏమో అండి, ఆ టైంలో అండి బాగుంది అని చేస్తాం అంతే. అంతే, డైరెక్టర్ గారు బాగుందన్నారు, మీకు హిట్ ఫ్లాపులతో సంబంధం అవన్నీ లేదు. అసలు చూసి అలాగే భారతీ రాజా గారు కూడా దాని ముందు ఒక సినిమా చేశారు, కొత్త జీవితాలు అని చెప్పి. అది ఆడలేదు ఇక్కడ తెలుగులో. ఆడలేదు, తెలుగులో ఆడలేదు. ఆ. అది చాలా ఏదో బెంగళ సినిమాలో ఉంటుంది, ఆడితే. కొత్త జీవితాలు. అవును. ఆ, మరి తెలుగు, భారతీ రాజా గారు ఇక్కడ ఫెయిల్యూరే అప్పటికి తెలుగులో. ఉమ్, అరుణ లేదు. ఉమ్, సో ఇంకా అలాగే ధైర్యంగా వెళ్ళిపోయారండి, మొండిగా వెళ్ళిపోయారండి. ఓకే. అది కూడా అసలు రిలీజ్ కే పెద్ద హిట్ అండి అది. ఇది సీతాకోక సీతాకోక డైరెక్ట్ డైరెక్ట్ పడిన రోజే పెద్ద హిట్ అది ఆ సినిమా. ఓపెనింగ్ అసలు మామూలుగా కాదు. అవును, అసలు మాకు భయం, ఎందుకంటే శంకరాభరణం తర్వాత వచ్చే సినిమా దాంతో పోలుస్తారేమో, ఆ లెవెల్గా ఉండాలి అంటే అని అండర్ ప్లే చేసాడు పబ్లిసిటీ. అలా ఎక్స్పెక్ట్ చేయకండి, ఇది వేరే జానర్ ఫిల్ము చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ. అది సంగీత ప్రధాన చిత్రం, ఇది యువ జంట, యువ ప్రేమికుల సినిమా ఇది. సో దానిలాగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఈ జానర్లో డెఫినెట్గా బెస్ట్ ఫిల్మ్ ఉంది అని పబ్లిసిటీ చేసేవారు. అదేలేండి, అంటే మీరు కంగారు పడ్డారు కానీ బట్ ఇళయరాజా హాస్ గివెన్ ఏ ఫంటాస్టిక్ మ్యూజిక్. ఫంటాస్టిక్ హీరో అయితే ఆల్మోస్ట్. ఆర్ఆర్లు కానీ వెనకట్ల అది ఒక టెక్స్ట్ బుక్ ఈ రోజుకైనా. ఎందుకండి చాలా మంది యూత్ డైరెక్టర్స్ ఈ మధ్యకాలంలో ఒక 10-15 ఏళ్ళ నుంచి ఉన్న యంగ్ డైరెక్టర్స్ అందరికీ ఇన్స్పిరేషన్ సీతాకోక చిలుక. లవ్ సబ్జెక్ట్స్ కి. ఆ ప్రతి షాట్, ఆ కొలంలో తామర పువ్వులు తామర కానీ, పువ్వులు, ఆ మధ్యలో అసలు అసలు ఒక్కొక్క షాట్ చాలా ఎక్స్ట్రాడనరీ. మిన్నేటి సూర్యుడు వచ్చానమ్మా. వచ్చానమ్మా, ఆ పాటలని అలా. గ్రేటెస్ట్ సాంగ్ అండి. వేటూరి గారు ఒక లవ్ సాంగ్ లో నేషనల్ ఇంటిగ్రేషన్ రాసిన ఏకైక రచయిత అండి ఆయన. ఎలాగండి? భారతి పద సన్నిధిలో, కులమత సాగర సంగమ శృతిలో Correct. నేషనల్ ఇంటిగ్రేషన్ అంతే కదా, కరెక్టే. అసలు ఎంత తీసింది కూడా అక్కడే కన్యాకుమారిలో తీసాం షూటింగ్. అవునా? టిప్ ఆఫ్ ఇండియా. టిప్ ఆఫ్ ఇండియా. నాకు వేటూరి గారి పట్ల అడ్మిరేషన్ కి అలాంటి పాటలు చాలా. కరెక్ట్, కులమత సాగర సంగమ శృతిలో నారతి నీవై. అవును, అదే చెప్తాను. అసలు అనలైజ్ చేస్తుంటే ఎన్నో వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. నేను వేటూరి గారి జుమ్మందినాథం ప్రోగ్రామ్ చేసినప్పుడు ఈటీవీ వాళ్ళు నన్ను వేటూరి గారి గురించి మాట్లాడమంటే నేను ఇదే మాట్లాడా. ది బెస్ట్ ఇప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్, కైలాసాన కార్తీకాన శివరూపం, ప్రమిదే లేని ప్రమదాలో ఒక హిమదీపం. అసలు ప్రమిద లేకుండా దీపం ఉండదు కదా, ప్రమిద లేకుండా ప్రమిదాలోక ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం. అసలు హిమదీపం అన్నమాట అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన కాబట్టి ఆయన రాయాలి కానీ. అదే వాళ్ళిద్దరు కాంబినేషన్ అండి, దానికి రాసి అవకాశం సిచ్యువేషన్ కుదరాలి. అది కూడా ఆయన ఏదో వేరే ట్రాన్స్ఫార్మ్ అయ్యేవారండి. మీ బ్యానర్ కి రాసిన టైంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్, లేకపోతే త్రికాలములు నీ నేతృత్వమే, చతుర్వేదములు నీ ప్రాకారములై, ప్రకృతి పార్వతి నీతో వేసిన 7 అడుగులే స్వరసప్తకమై, అంటే 3, 4, 5 6 ఋతువులే ఆహార్యములై. అసలు అంత అడాప్టేషన్ టు లార్డ్ శివ నన్ను తీసుకొచ్చి, అదే ఆ పాటలో మా సంస్థ పేరును కూడా ఇది నీట్ గా తీసుకొచ్చాడు. పూర్ణోదయ పాడిన పాటలోనే, ఈ పాటలోనే ఈ పాటలో పూర్ణోదయ లయ నిలయ అని, తాపస మందార, ఇవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీ యూసేజెస్ వేటూరి గారు చేసిన. కొంచెం లెటర్ తక్కువ, మాకు బాగా పిచ్చి అనమాట ఆ పాటలు. వాటిలో ఉండే లిటరేచరు, పక్కనే ట్యూన్స్ ఏమో అసలు ఇట్ విల్ స్వే యూ అవే, అసలు ఎక్కడో తీసుకెళ్లి పారేస్తున్నాయి ట్యూన్స్. లిటరేచర్ అవన్నీ మీరు మళ్ళీ ట్యూన్స్ రాసినాయండి ఇళయరాజా ట్యూన్స్. అసలు ఏంటి ఆ వైభవం అంటానే, గ్లోరీ. అది గోల్డెన్ ఈరా అంటామండి. 10 years మాది. 80లో స్టార్ట్ అండి శంకరాభరణం. 92 వరకు వేసాం బెస్ట్ ఫిల్మ్స్ అన్ని. అవును, బెస్ట్ ఒక దశాబ్దం మీదే. అది అప్పుడే డికేట్స్ బెస్ట్ ప్రొడ్యూసర్ అని అప్పుడు నాన్నగారికి అవార్డ్స్ ఇచ్చారు చాలా సంవత్సరాలు అప్పుడు. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి సరైన రికగ్నిషన్ లేదండి ఆయనకి పాపం.
నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ సినిమాలకు వచ్చినాయి కంటే ఆయన సర్వీసెస్కి రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు కూడా ఇవ్వలేదు ఆయనకి. ఇంకా నేషనల్లో చాలా బెటర్ ఏంటంటే నేషనల్ లెవెల్లో దాదాసాహెబ్కి వాజ్ నామినేటెడ్ అట్లీస్ట్ 2012లో వాజ్ నామినేటెడ్ అమంగ్ ది 3 ముగ్గురు తీసుకుంటారు సౌత్ నుంచి ఒకళ్ళు అలాగా. అట్లీస్ట్ ఈ వెంట్ టిల్ ద నామినేషన్ స్టేజ్ అక్కడ. ఇక్కడ అసలు స్టేట్ గవర్నమెంట్లో రఘుపతి వెంకయ్య కూడా రాకపోవడం అది నిజంగా విచారకరం. డెఫినెట్ గా అంటే అట్లీస్ట్ పోస్టమస్ గా కూడా ఇవ్వచ్చు అండి. అది పోస్టమస్ ఇవ్వచ్చు, ఇప్పటికైనా ఇవ్వచ్చు, ఎప్పటికైనా ఇవ్వచ్చు. పద్మశ్రీ మన ఇవ్వాలి చాలా మందికి. ఎందుకు పోస్టమస్ అవార్డు అన్నది మీకు అందరూ అనేవారండి అవార్డ్స్ వీళ్ళు లాబింగ్ చేసుకుంటారు, అందుకోసం ప్రతి సంవత్సరం ఈడిగా వస్తాయని. మరి లాబింగ్ చేసుకున్న వాళ్ళతో ఇవన్నీ ఎందుకు చేసుకోండి కదా, పద్మశ్రీలు కానీ ఇవన్నీ ఎందుకు చేసుకో. అవును, మా అవార్డ్స్ అనౌన్స్ అయ్యాక ఎవరో చెప్తే మాకు తెలిసి అవార్డ్స్ వచ్చినట్టు. అదేలేండి, మీరు పూర్తిగా శంకరాభరణం సినిమా స్టేజ్ లోనే ఉండిపోయారు. మీరు దులిపోయి ఆ బూజు దులిపోయి అనే డైలాగ్ లాగా మీరు ఆ బూజు దులుపుకోలేదు. ఎందుకంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే నేను ఈ అవార్డ్స్ కి పంపడాలు ఈ యాక్టివిటీ అంతా నేను చూసేవాడిని మొత్తం. నాకు బాగా ఇంట్రెస్ట్. అదే దానికి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయండి. ఇన్ని స్క్రిప్ట్లు రెడీ చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, అందరూ బయోడేటాలు ఇవ్వాలి, మొత్తం క్లరికల్ విత్ ఇంట్రెస్ట్ అండి. విత్ ఇంట్రెస్ట్ క్లరికల్ కాదు అది. మొత్తం వాళ్ళని అప్రోచ్ అవడాలి, అక్కడ ఎవరికి పంపడాలి, మొత్తం ప్లస్ అవార్డ్స్ వచ్చాక తీసుకెళ్ళడాలు అందరినీ అది కూడా నేనే చూసుకునేవాడిని మొత్తం. అది నాకు అలవాటు అయిపోయి తర్వాత ఒక సంవత్సరం బాలచంద్ర గారు అందరికి కూడా మాతో పాటు అందరూ ఒకేసారి ఫ్లైట్లో వెళ్ళేవాడు. అందరూ అంత ఎంత బాగుండేదంటే అండి. బాలచంద్ర గారు అయితే నేను అయితే పిలిచేసాడు, డే రాజా అక్కడ ఫొటోస్ సెక్షన్స్ అన్ని నువ్వు చూసుకో, మా అందరికి ఫోటోలు ఇప్పించి బాధ్యత నువ్వే చూసుకో అంటే ఫోటోగ్రాఫర్ని పట్టుకుని అందరు ఫోటోలు కలెక్ట్ చేసి ఫ్లైట్లో వచ్చేసరికి అందరికి ఫోటోలు ఇచ్చి అప్ చెప్పేసేవాడిని. అంత యాక్టివిటీ చేసేవాడు అనమాట ఇవన్నీ. బట్ యువర్ వెరీ ట్రెడిషనల్. ఎప్పుడు కూడా మీరు ఇన్ని సినిమాలు తీసారని కాల్ రగరేయడం అవి ఎప్పుడు లేవు. అదే మా సినిమాల వల్ల సగం వచ్చింది, మా పెద్దల వల్ల. ఎగ్జాక్ట్లీ, నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా, సినిమాలో ఉన్న కల్చరే మాకు వచ్చింది ఆల్మోస్ట్ నాకు తెలిసి. ఎగ్జాక్ట్లీ, మీరు తీసిన సినిమాలో అందుకే తీయగలిగారేమో అప్పుడప్పుడు నాకు. కానీ సితారా మీరు చేశారు. అవునండి, ఆ సినిమా అసలు ముందు ఫ్లాప్ అనుకున్నారంట కదండి? ముందు ఫ్లాప్ కదండి, అది కూడా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ తోటి అట్లతోటి సైలెంట్ పోస్టర్స్ ఎక్కువ ఉంటాయండి. ఇళయరాజా గారు మ్యూజిక్ రాకముందు కొంచెం డిసప్పాయింట్ అయ్యామండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వకముందు. ఓకే, వన్స్ అయ్యాక సినిమా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆయన ఇళయరాజా గారు కూడా బాగా ఇంట్రెస్ట్ గా చాలా ఇంట్రెస్ట్ గా చేశారు. ఫిలప్స్ అయ్యి బాగా ఆయనకి స్కోప్ ఇచ్చాడు వంశీ గారు టేకింగ్ లో. ఇళయరాజా గారికి మ్యూజిక్ ఎక్కడెక్కడ మ్యూజిక్ కి ఇంపార్టెన్స్ ఉండి సీన్స్ అవకాశం టేకింగ్ అలా చేసాడు అతను. సో దాంతో మొదట్లో భయపడ్డది వాస్తవం, కరెక్ట్ అది మీరు చెప్పింది. బట్ అతని మీద ఫుల్ నమ్మకం ఉంది. లేకపోతే మేము ఎందుకు అతని మీద రిస్క్ చేస్తాం. పైగా మీకు సినిమాలన్నిటికీ పనిచేసిన మాకు ఇంట్లో మా బ్రదర్ అండి, బ్రదర్ లాగే. రైట్ ఫ్రమ్ తాయరమ్మ బాగరే నుంచి ఈ వాజ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ ఏ డైరెక్టర్ అయినా సరే. కొమ్మినేని గారితో తీసాం, భారతీరాజా, విశ్వనాథ్ గారు, సాగర్ సంగం వరకు, సాగర్ సంగం శంకరాపురం సీతాకోచల్ వరకు చేశాడు. తర్వాత డైరెక్టర్. అదే తాయరం బంగారయ్య సినిమా కదా మొట్టమొదటి మెగాస్టార్ చిరంజీవి గారు మీ బ్యానర్ లో చిన్న క్యారెక్టర్ అడుగుపెట్టి, చాలా చిన్న క్యారెక్టర్ కానీ పవర్ఫుల్ క్యారెక్టర్ అండి. 2 minutes క్యారెక్టర్ అండి అది. అంటే ఆ సినిమా స్టార్టింగ్ లోనే సబ్జెక్ట్ చెప్పినప్పుడే జంజాల్ గారు అనేవారండి. అందరు కాస్టింగ్ అంతా అయిపోయాక ఈ పాత్రకు మాత్రం ఎవడన్నా సపోజ్ పెద్ద ఆర్టిస్ట్ ఎవరన్నా గెస్ట్ కింద అడుగుదామా, లేకపోతే పవర్ఫుల్ క్యారెక్టర్ అది క్లైమాక్స్ లో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పి దానికోసం రకరకాల అన్వేషించారు. అనుకోకుండా మా ఎడిటింగ్ రూమ్, తాయరం బగార ఎడిటింగ్ రూమ్ లోనే పునాది రాళ్ళు ఎడిటింగ్ రూమ్ కూడా. అక్కడ నాన్నగారికి చిరంజీవి గారు ఈ మూవీ చూస్తున్నప్పుడు చూసి బాగున్నారు అబ్బాయి, ఏదో ఐసీ బాగా పవర్ఫుల్గా ఉన్నాయి అని చెప్పి అంటే మొత్తానికి వాకప్ చేసి పిలిపించారు అనమాట. ఇలాగా చిన్న వేషం కానీ ఇది కానీ పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పారంటే మీకు అభ్యంతరం అయితే చేయండి, ఎందుకంటే మీరు అప్కమింగ్లో ఉన్నారు. ఇప్పుడు 2వ సినిమా. అవును, అప్పటికి ఈ సినిమా అప్పటికి రిలీజ్ కూడా అవ్వలే, మేము వేషం వేసినప్పుడు రిలీజ్ కూడా అవ్వలే.
అంటే అప్పుడు నాన్నగారికి చిన్న ట్రాక్ రికార్డు సిరిసిరిమో తోటి ఉంది కదా, అవును. మంచి బ్యానర్ అది అని చెప్పని ఒప్పుకుని చేశారు పాప ఆయన. ఓకే. కానీ దులిపేశాడట. ఒక డాన్స్ బిట్ ఉంటుందండి, అవును. మామూలుగా ఉంటుంది. నాకు గుర్తుంది. చాలా మంది అడిగారు లాస్ట్లో. అప్పటికే మా సినిమాకి ఉన్న ముందు మనవరు పాడవరు రిలీజ్ అయింది. ఓకే. సో ఆ అబ్బాయి ఈ అబ్బాయి కదా అది మొత్తానికి అలాగా. ప్లస్ అప్పటికి మాకు ఫ్యామిలీ రిలేషన్షిప్ కూడా బాగా క్లోజ్ అయ్యారు. ఓకే. సంబంధం కుదరడం, రావణి గారు అదే అరవింద్ గారి సిస్టర్ తోటి సురేఖ్ గారితో సంబంధం కుదరడం, కానీ మా ఫ్యామిలీ దీనికి రిలేషన్ అయిపోయారు. ముందు బ్యానర్ రిలేషన్, తర్వాత ఫ్యామిలీ. సిరిసిరిమూవ ఆ విలువ వల్ల ఆయన ముందుకు వచ్చి ఇంట్రెస్ట్ చేశారు. అంటే పునాదిరాల్లో కూడా వన్ ఆఫ్ ది హీరో కదా ఆయన. అవును. పునాదిరాల్లో హీరో, ప్రాణం ఖరీదులో హీరో, మనోహర్ పాండవులో 5గురిలో ఒకడు ఆయన. అవును. అలాంటిది ఈ వేషం వేయవలసిన అవసరం లేదు ఆయనకి. అవసరం లేదు. కేవలం బ్యానర్ మీద నాన్నగారి మీద గౌరవంతో చేశారు డెఫినెట్ గా. ఎగ్జాక్ట్. తర్వాత మీరు స్వాతిముత్యం అన్నది అసలు ఆ సబ్జెక్ట్ ఎట్లా వచ్చిందండి? నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. స్వాతిముత్యం అన్నది ఎలా తీశారు, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి? స్వాతిముత్యం కన్నా ముందు సాగర్ సంగమం అండి. ఫస్ట్ కమలాసన్ గారితో చేసాము. అవును. చేసాక హ్యూజ్ సక్సెస్. అసలు ఇదయ్యాక సాగర్ సగం అయ్యాక మధ్యలో సితారా చేసామండి. సితారా అయిపోయి టైంకి అవుతుండగానే మధ్యలో అనుకుంటాను కమలాసన్ గారితో మేము కమిట్మెంట్ ఉంది నెక్స్ట్ సినిమా చేయాలని. కమలాసన్ గారు విశ్వనాథ్ గారితో సేమ్ కాంబినేషన్, ఇది సాగర్ సంగమం కాంబినేషన్. అది రకరకాల సబ్జెక్ట్స్ అనుకుంటున్నాం, కుదరట్లేదు ఇక్కడ. డైరెక్టర్ గారు ఆ రైటర్స్ పిలిపించి, ఈ రైటర్స్ పిలిపించి రకరకాలు అనుకుంటున్నా కుదరట్లేదు. ఏ రకం చేద్దాం, సంథింగ్ వెరైటీ డ్యాన్స్ చేసాం అక్కడ, సంథింగ్ చెయ్యాలి అని చెప్పి ట్రై చేస్తుంటే కుదరట్లేదు. కమలాసన్ గారు కూడా బాగా బిజీ అయిపోయి ఆయన కూడా సబ్జెక్ట్స్లో ఇన్వాల్వ్ బట్టుకి టైం దొరికేది కదా ఎక్కువ. అనుకోకుండా సాగర్ సంగమం 511 రోజులు ఒకే థియేటర్లో ఆడింది అక్కడ కర్ణాటకలో, పల్లవి థియేటర్లో. సో ఆ డిస్ట్రిబ్యూటర్ ప్రభు గారు ఫంక్షన్ పెట్టాడు. దానికి విశ్వనాథ్ గారిని, కమలాసన్ గారిని, జయప్రద అందరూ ఇన్వైట్ చేసి మమ్మల్ని అందరినీ చేస్తే సాయంకాలం ఫంక్షన్ అంటే మార్నింగ్కే వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండవలసి వచ్చింది అక్కడ. ఫ్రీ టైంలో అనుకోకుండా డైరెక్టర్ గారు అందరూ కలవడం జరిగింది. కలిసి దీని మీద డిస్కషన్ స్టార్ట్ అయింది. కమలాసన్ గారు, డాడీ, విశ్వనాథ్ గారు, ఒక 2 రైటర్స్ కూడా తీసుకెళ్ళాం ఇక్కడి నుంచి డిస్కషన్ కోసం, తమిళ రైటర్స్ని. మొత్తానికి ఏం చేద్దాం అని చెప్పి ఒక క్యారెక్టర్ని పట్టుకుందాం, క్యారెక్టర్ మీద అల్లుదాం సబ్జెక్ట్ అని చెప్పి రకరకాల, నువ్వు అదే వేసావా, ఇదే వేసావా, ఇలాగే వేసావా, అలాగే వేసావా, అలా అనుకుని ఈ క్యారెక్టర్ని ఫస్ట్ సృష్టించారు. ఈ క్యారెక్టర్కి ఒకటి అల్లుకుంటూ పోయారు. ఆడికి ఒక బామ ఉంటుంది, ఆడికి చిన్నప్పుడే జరిగిన చిన్న ప్రమాదం వల్ల ఏజ్ అలాగే ఉండిపోయింది, అది అతి మంచివాడు, చెప్పింది నువ్వు పలానా అలా చెయ్యి అంటే చేసేస్తాడు, అలా అని పెట్టుకుని దానికి మళ్ళీ రాధిక లాంటి విధవాళ్ళని కాపాడటం, అలా అలుగుపోయింది సార్ సబ్జెక్ట్. అవునా? మైండ్లోంచి వచ్చిన సబ్జెక్ట్ కాదు, ఏ ఇన్స్పిరేషన్ లేదు. అంటే అప్పట్లోనే ఏమనుకున్నారంటే డస్టిన్ ఆఫ్ మ్యాన్ యాక్ట్ చేసిన రెయిన్ మ్యాన్ అని. అవునండి, ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఉన్నది దీంట్లో. అవునండి, ఒకసారి మీరు చూడండి, రెయిన్ మ్యాన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వచ్చింది చూడండి. అంతేనా? రెయిన్ మ్యాన్. అదే కమలాసన్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, మన సినిమాలో మాత్రం ఆ సినిమాలు కాపీ అంటారు, స్వాతిముత్యం తర్వాత వచ్చింది సినిమా డస్టిన్ ఆఫ్ మ్యాన్, దాన్ని ఏమంటారు మనం అనొచ్చా? కరెక్టే కదా, కమలాసన్ గారు ఇచ్చారు స్టేట్మెంట్. గ్రేట్, ఇట్స్ ఎ గ్రేట్ కంటెంట్ మీరు చెప్పింది కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు రాలేదు ఎక్కడ ఈ మాట, ఇలా కమలాసన్ గారు అన్నారని. మీరు తాయారమ్మ, బంగారయ్య, చిరంజీవి గారి ఎంట్రన్స్, తర్వాత స్వయం కృషి చేశారు. అవునండి కదా? అవునండి. అది స్వయం కృషి ఎలా జరిగిందండి అసలు? అంటే మేము చిరంజీవి గారితో ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి, విశ్వనాథ్ గారి కాంబినేషన్ చేయాలి. ఆయన కూడా ఇక్కడ అప్పటికే ఆయన ఒక శుభలేఖ ఒకటి చేస్తున్నారు, శుభలేఖ ఒకటి చేశారు గీతా ఆర్ట్స్ లో. సో నెక్స్ట్ మనం చెయ్యాలని, అది కూడా మంచి సినిమా, బాగా ఆడిందండి అది కూడా, శుభలేఖ కూడా పెద్ద హిట్ కదా శుభలేఖ. సో నెక్స్ట్ మనం చేద్దాం అని చెప్పి మేము విశ్వనాథ్ గారితో, చిరంజీవి గారితో ప్రపోజల్ ఉందండి సబ్జెక్ట్ కోసం వెయిటింగ్, రకరకాల సబ్జెక్టులు. ఒకనొక రోజు మంచి సబ్జెక్టు లైన్ ఒకటి కుదిరింది, స్వయం కృషి. కానీ
సో ఇంత రేంజ్కి వెళ్ళిపోయాడు చిరంజీవి. శుభలేఖ అప్పుడు దాకా లేనప్పుడు మాస్ హీరో అయిపోయాడు, పెద్ద హీరో, కమర్షియల్ హీరో అయిపోయాడు. మరి నా క్యారెక్టర్ ఏమో నాకేమో ఇది బాగుంటుంది అనిపిస్తుంది, ఒక మాట అయ్యి ఆయనతోటి అని చెప్పి ఒక్కటే దాని మీద వర్కౌట్ చేద్దాం అంటే నాన్నగారు వెళ్ళి పోస్ట్ చేశారు. అయ్యో భలే పడుతాయి, వెరైటీగా పడుతాయి, డెఫినెట్గా వెంటనే స్పందించాడు ఆయన చిరంజీవి గారు. అదే ఇప్పుడు సూపర్ స్టార్గా ఉండి కమర్షియల్ టాప్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయినా సడన్గా చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్కి ఒప్పుకోవడం మామూలు విషయం కాదు కదండి. అవును అవును, అక్కడే సగం సక్సెస్ మాకు అర్థమైపోయింది. అక్కడే పెద్ద హిట్ సినిమా సగం. అవునండి, నిజంగా ఆయన ఒప్పుకోవడం గ్రేట్ అండి ఒక నిజంగా. ఎందుకంటే అది మోస్ట్ డీగ్లామరైజ్డ్ అండ్ ఆ కమర్షియల్ స్వాగ్ గానీ అందులో ఏం ఉండవు కదా, డౌన్ టు ఎర్త్ చెప్పులు కుట్టుకుని. అలా కదండి, పోనీ కమర్షియల్ నుంచి క్లాసికల్ చేయాలంటే ఓవర్ దూరమైనా అలాంటి చేశారు. అట్లీస్ట్ డిగ్నిఫైడ్ క్యారెక్టర్స్ అట్లీస్ట్. అవును, మోస్ట్ డీగ్లామరైజ్డ్ రోల్ కదా సార్ ఇది. డీగ్లామరైజ్డ్ నిజంగానే. అదొక మీ బ్యానర్ కి మంచి ఇదండి, మంచి అంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఫర్గెట్ ది రూట్స్ అన్నది ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఓ పక్కన చిరంజీవి గారు ఒక ఎగ్జాంపుల్, చాలు మెయిన్ ఎగ్జాంపుల్ అయితే ఆయన లైఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక టెస్టిమోనీ. దానికి స్వయం కృషి ఒక మిర్రర్, ఒక అర్థం. అది ఈ సినిమా ఈ రోజుకైనా ఇట్ హ్యాస్ ఎ క్యారెక్టర్. ఇప్పుడు ఆయన గురించి రాయాలంటే స్వయం కృషి అనే పేరు లేకుండా రాయలేరు కదా, రాయబడదు. స్వయం కృషి పైకి వచ్చాడు అంటే ఇంకెవరు ఆయనే ఉన్నారు, చాలా మహానుభావులు అందరూ ఉన్నారు, అందరికీ వర్తిస్తా టైటిల్ స్వయం కృషి అన్నది. అది ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచంలో ఎదిగిన వాళ్ళలో 98% అందరూ స్వయం కృషితో ఎదిగిన వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళకే ఎక్కువ ప్రకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ముందు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి చంపుకోవడానికి సగం అయిపోద్ది. అవునవును, ఈ స్వయం కృషితో వచ్చిన వాళ్ళ ప్రకాశం ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా దే మోర్ గ్లిట్టర్ డెఫినెట్ దాన్ రెగ్యులర్ పీపుల్. నాన్నగారు అలాగ వచ్చిన వాళ్ళే, విశ్వనాథ్ గారు అలా వచ్చిన ఆయన, చిరంజీవి గారు, మా టీంలో ఆల్మోస్ట్ వేటూరు గారు, జంజాల్ గారు అందరూ స్వయం కృషితో వచ్చిన ఎవరు వెనకాల నుంచి పుష్ చేయబడలేదు. ఒక బ్యాక్గ్రౌండ్ తో కదా, అది హార్డ్ వర్క్ అండ్ స్వయం కృషి. అందుకని దానికి ఎప్పుడైనా ఆ లైబ్రరీ వాల్యూ, ఎటర్నల్ వాల్యూ ఆ ఫిల్మ్ కి. అంటే ఈ శంకరాభరణం, క్లాసిక్, సాగర సంఘం, స్వాతిముచ్చి ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్వయం కృషి సినిమా ఒక ఎత్తు అండి. అది జోనర్ అండ్ ఇట్ ఇస్ ఏ ప్రిస్క్రిప్షన్. ఇట్స్ ఎ ప్రిస్క్రిప్షన్. డాక్టర్ ఎలాగైతే మందులు రాసిస్తాడో అదొక ప్రిస్క్రిప్షన్ హ్యూమన్ సొసైటీకి స్వయం కృషి అన్నది. ఆ రకంగా ఇట్ ఈస్ ఎ డిస్టింక్ట్, దట్ ఈస్ ఎ డిస్టింగ్విష్డ్ ఫిల్మ్ ఇన్ దట్ వే. చిరంజీవి గారి సినిమాల్లోనే నా బోటు ఇలా జర్నలిస్ట్ అడిగి మంచి సినిమాల్లో పేర్లు రాయండి అంటే ఫస్ట్ పేరు స్వయం కృషి రాయాలి. ఎందుకంటే దాంట్లో కొన్ని సీన్స్ లో విశ్వనాథ్ గారు కన్సీవ్ చేసిన సీన్స్ లో అండర్ ప్లే చేసి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కొన్ని చాలా గొప్పగా చేశాడు. కోర్టులో సీన్స్, కొన్ని సీన్స్ లో అండి అసలు ఆయన బాధని కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ తోటి చాలా దాని అండర్ యాక్టింగ్ ఎంత గొప్పగా చేశాడు దాంట్లో. దానికే ఆయనకి ఫస్ట్ టైం ఆయనకి నంది అవార్డు వచ్చింది. అప్పటి వరకు స్టేట్ అవార్డు రాలేదు దానికి. అదే బిగినింగ్, ఫస్ట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వాల్సిన క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు ఒక డైరెక్టర్ కి ఎప్పుడు ఆయన హ్యాపీగా ఫీల్ అవుతా అంటే డైరెక్టర్ రాసుకోవచ్చు, కన్సీవ్ చేసుకోవచ్చు సీన్, అది మిర్రర్ రావాలి కదా, అటు నుంచి రెస్పాండ్ అవుతాయి కానీ ఆయన ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. కరెస్పాండ్ అవ్వాలి రెండును, ఇది క్రియేషన్ పెర్ఫార్మెన్స్ రెండు కరెస్పాండ్ అవ్వాలి. అలాగైన సినిమా. అండ్ నేను నా లెక్క ప్రకారం చిరంజీవి గారు ఎంతో ఎంజాయ్ చేసి ఉంటారు. చాలా 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 ఎంజాయ్ చేస్తూ చేశారు ఆయన. అస్సలు మేము చూసే కదా సెట్స్ లో చాలా ఎంజాయ్ చేస్తూ ఆ చెప్పులు కుట్టడం ఇవన్నీ రాకపోతే ఒక మనిషిని పెట్టేసి ఇవ్వడం ఆ సీన్స్ అప్పుడు. అతను నాక్లో నేర్పించేవాడు. అవునా, కుట్టడాలు అన్ని నేర్చుకునేవాడు ఆయన స్పాట్ లో. అంటే అంత ఇంట్రెస్ట్ అంటే అది వర్క్ షాప్ లాగా ఇవన్నీ కూడా. అంటే ఎందుకంటే అలాంటి కమర్షియల్ గా అంత ఎత్తుకు ఎదిగిపోయి మ్యాట్ని ఐడల్ గా ఎస్టాబ్లిష్ అయిపోయిన వాళ్ళకి అలాంటి సినిమాలు రావడం కూడా కష్టం. కష్టం. నోబడి కెన్ కన్సీవ్. మరి విశ్వనాథ్ గారే భయపడ్డారని చెప్పారు కదా.
ఇప్పుడు ఆ చిరంజీవి గారికి మాకెప్పుడో మేము అవుట్డోర్ లో ఎక్కడో కలిసినప్పుడు కొండవీటి దొంగ ఆ టైంలో కలిసినప్పుడు ఈవినింగ్ సరదాగా మీడియా అందరం కూర్చుని ఉంటే ఆయన అన్నారు, అప్పుడే మలయాళంలో తాళగొట్టం అని సినిమా వచ్చింది, అవునండి, అలాంటి మెంటల్ అలాంటి సినిమా చేయాలని ఉంది నాకు అని చెప్పి చిరంజీవి గారు మాతో అండు, నాకు ఇప్పటికీ గుర్తు. కానీ ఆయనకి అవకాశం రాలేదు. అఫ్ కోర్స్ మళ్ళీ మేమే ఆపద్ బాంధవుల్లో దాని ఆ ఎపిసోడ్ వైజ్ పెట్టాం. అది కొంచెం మిస్ఫైర్ అయింది. అది ఎందుకు? అది మలయాళం ఆడియన్స్ వేరండి, మన ఆడియన్స్ వేరండి కొంచెం కొన్ని విషయాల్లో. మన వాళ్ళు మన సూపర్ స్టార్ ఇది స్వైకృషి అంటే చూశారు కానీ, ఎందుకంటే చిన్న స్టేజ్ నుంచి ఎదగడం అంటే దే టుక్ దెమ్ యాజ్ దేర్ ఓన్. అవును, మాలో ఒకడని చెప్పి తీసుకున్నారు. ఇక్కడ అలా కాదు. మా హీరోయిన్ కాపాడడానికి మెంటల్ వాడు అవ్వాల్సిన అవసరం ఏంటి, మెంటల్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ప్లస్ స్వైకృషి టైంకి దీనికి ఆల్మోస్ట్ 5-6 ఏళ్ళు గ్యాప్ ఉంది. ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాడు. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ రేంజ్కి వెళ్ళిపోయి దీనికన్నా ముందు సినిమా ఘరానా మొగుడు అండి. ఫస్ట్ కమర్షియల్ సినిమా. అప్పట్లో ఎన్నో కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. 10 crores ఫస్ట్ టైం కలెక్ట్ చేసిన తెలుగు సినిమా. ఎస్, యు కెన్ ప్రౌడ్లీ సే. అవును. ఆ సినిమా తర్వాత ఇమీడియట్ గా కాంట్రాస్ట్, అదొక ఎఫెక్ట్. ఆ మెంటల్ ఇది అంతా కూడా తాళబట్టంగళ్ళు ఆయనే కొనుక్కున్నారు పాప రైట్స్. చిరంజీవి గారు కొనుక్కున్నారు. ఎప్పటికైనా ఆయన యాక్ట్ చేద్దామనో లేకపోతే ఆయన తీద్దామనో ఏదో మొత్తం మాట అందాం అనుకుని ఆగిపోయాను. ఏది గుర్తున్నది లేదో తప్పు చెప్పినట్టు అవుతుందని. ఒకవేళ చిరంజీవి చూస్తే నేను ఎక్కడ చెప్పానని ఆలోచన రాకూడదని ఆ రోజు చెప్పారు, తాళవట్టం రైట్స్ తీసుకున్నాము, నాకు చెయ్యాలని ఉంది అలాంటి క్యారెక్టర్ అని ఉంది. అదే అందుకనే పాపం ఆయన మనం చేసిన సీన్స్ మళ్ళీ ఎక్స్ట్రాడనరీ. మళ్ళీ సినిమాకి అర్థకలేదు ఏంటో అది. ఐ టెల్ యూ వన్ థింగ్ స్క్రీన్ ప్లే నో సంథింగ్. నేను సమ్ ఆఫ్ ద న్యూ డైరెక్టర్ ఆస్పైరెంట్స్ ఉంటారు కదా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళలో, అందులో కార్తికేయ అని ఒక అబ్బాయి, అన్నా యూనివర్సిటీ స్టూడెంట్. ఓకే, అక్కడ థియేటర్స్ అన్ని. he always keeps on telling me about ఆపద్ బాంధవుడు. ఈజ్ ఎ బాయ్ ఆఫ్ దిస్ జనరేషన్, రైట్? చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ అండి, అద్దం ముందు నిలబడ్డ పెర్ఫార్మెన్స్ అని హీ కెన్ టెల్ యూ ఎవ్రీ బిట్ ఆఫ్ ఆపద్ బాంధవుడు. ఏది ఈ మెంటల్ హాస్పిటల్ అసైలంలో ఉన్న సీన్స్ ఎదురుగుండా మీకు ఎప్పుడైనా పరిచయం చేస్తాను. ఎవ్రీ బిట్ చెప్తాడు మీకు. అంటే ఈ రోజు కూడా అది అంత ఇన్స్పిరేషనల్ ఫిల్మ్. కాకపోతే మీరు అన్నట్ట గరణ మొగుడు తర్వాత పడ్డాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అంటే తర్వాత అనలైజ్ చేసుకున్నారు, రిలీజ్ అయ్యి ఈ మంచి రిపోర్ట్ బాగానే ఉంది కానీ సక్సెస్ అవ్వలేదు కాబట్టి అనలైజ్ చేసుకుంటే నాకు అనిపించింది ఏంటంటే మా అందరికి స్క్రీన్ ప్లేలో ఇది ఒకే స్టెచ్ వేయకుండా ఒక సాగర్ సంగమం లాంటి స్క్రీన్ ప్లే చేస్తుంటే బాగుండేదా, నాన్ లీనియర్ అటు ఇటు. ఎగ్జాక్ట్లీ. అది అయితే మొనాటని. అంటే విశ్వనాథ్ గారికి నాన్ లీనియర్ అలవాటు ఉంది మరి. ఆయన సాగర్ సంగమం ఫస్ట్ టైం ఆయనే కదా చేసింది. అది చేసి నాన్ లీనియర్ చేసి ఏమో అది దీనికి వర్కౌట్ అయ్యేదో కాదో, ఆ సినిమా కొత్త వర్కౌట్ అయ్యింది కానీ ఆయన మహానుభావుడు, ఆయన మనం సజెస్ట్ చేసి అంత ఇది కాదు. సో ఏదో మొత్తం మిస్ఫైర్ అయ్యిందండి. బట్ నేషనల్ అవార్డు కూడా దగ్గరికి వచ్చి పోయిందట అది. అవి చెప్తుండే చిరంజీవి గారికి నేషనల్ అవార్డు యాక్చువల్గా అనౌన్స్ ఆల్మోస్ట్. ఉత్తమ నటుడు. అదే అక్కడ లాబింగ్ ఏదో సంథింగ్ అయిందని జరుగుతుంది దానిలో. అది అప్పట్లో ఇండియా టుడేలో మీకు ఫ్రంట్ పేజెస్ వచ్చింది, బిగర్ దెన్ బచ్చన్ అని. అవును, వీక్ మ్యాగజైన్ లో, వీక్ లో అది మా సినిమాతోటి అది మేమే ఇచ్చింది ఫస్ట్ టైం 125. అవునా? మీకు ఇంకో రికార్డు, కనిపించని రికార్డు ఒకటి ఉంది, కనిపించే రికార్డులు కాకుండా. దాంట్లో ఉంటుంది, చదవండి, ఆర్టికల్ చదవండి. ఓకే, నేను ఐ డిడ్ నాట్ రీడ్ అండ్ బట్ ఐ రిమెంబర్. ఫ్రంట్ పేజ్ మీకు చూసుంటారు, లోపల మనం పట్టాను. అవునా? గూగుల్లో స్టోరీ దొరికిందా? ఓ గ్రేట్, నాకు ప్లీజ్ పంపించండి, చూస్తాను. అయితే హైయెస్ట్ పేడ్ అప్పటివరకు ఇండియాలో మందే. ఓ, ఏ సినిమా కంటే? ఆపద్ బాంధవుడుకా? బా, సో యూ టర్న్ ద లీఫ్. బాగోదు చెప్పుకోవడం కదా, పేపర్ లో చూసా కదా అనిపించింది. కాదు, చరిత్ర కదా ఇది, మీరు చెప్పుకోవడానికి ఏదో మీరు కాల్ అప్పటి వరకు చిరంజీవి గారు సినిమా టెరిటరీ తీసుకున్నారు, లైజాబ్ టెరిటరీ అలా తీసుకున్నారు. దాంట్లో వచ్చింది 2 కోట్ల వచ్చు, 3 కోట్ల వచ్చు, అది వేరే. అవును, యాజ్ ప్రొడ్యూసర్ గా ఇచ్చేసింది, రెమ్యునరేషన్ గా ఇచ్చింది.
అసలు గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది దాని గురించి అంటారు కదా. చిరంజీవి గారి మార్కెట్ ని handle చేయడానికేనా? ఆ? అసలు చాలా మంచి విశేషాలు చెప్పారు. కానీ వై పూర్ణోదయ హ్యాస్ నాట్ కంటిన్యూడ్ ఇన్ ద రేస్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్? మీరు మళ్ళీ చిరంజీవి గారితో మళ్ళీ ఇంకొక సినిమా కూడా రిపీట్ చేయలేకపోయారు. అప్పుడు ఆపద్బాంధవుడు అయ్యాక దాదాపు ఒక 1 year 1.5 year నాన్నగారు వరుస సక్సెస్లు చూస్తే ఆయన ఈ కుంట్ డైజెస్ట్ జీర్ణించుకోలేకపోయారు. కున్నాడు పాపం చాలా అప్సెట్ అయ్యారు. ఎందుకంటే చాలా అందరూ సక్సెస్లు తీశారు, అందరూ ఫెయిల్యూర్స్ తీశారు, 2 రకాలు ఉంటాయి. ఈ ఫెయిల్యూర్స్ తీయలేదు. అది ఒక స్వరకల్పన చిన్న సినిమా ఒకటి యావరేజ్ గాడింది తప్ప ఈ పెద్ద సినిమాలు ఏది కూడా మనం డిసప్పాయింట్ చేయలే. అలాంటిది బాగా డిసప్పాయింట్ అయిపోయారు ఆయన. సరే అయినా కూడా దాంట్లో కోలుకుని మెల్లిగా హీరో గారిని మళ్ళీ అప్రోచ్ అవ్వడం, చిరంజీవి గారిని రకరకాల సబ్జెక్టులు వర్క్ చేస్తాం. చాలా టైం పాస్ అవుతూనే ఉంది. సబ్జెక్టులు కుదరక అంత ఈజీ కాదు కదండి. 2 రేజర్ ఎడ్జ్ సబ్జెక్టే రావాలి ఇద్దరు కలిస్తే. మళ్ళీ విశ్వనాథ్ గారు చిరంజీవి గారు అంటే ఆయనేమో నువ్వు వెళ్తే విశ్వనాథ్ గారితో తీయాలి అనే ఉండేది ఎక్కువ. అయినా కూడా రకరకాల డైరెక్టర్స్ కూడా అనుకున్నాం, బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఈ లోపల చిరంజీవి గారికి కూడా చిన్న గ్యాప్ తీసుకున్నాడు, చిన్న చేంజ్ ఓవర్ కోసం. నాకు గుర్తుంది 9 months చేయలేదు కదా, తర్వాత ఏదో చేయలేదు. తర్వాత మళ్ళీ కేమ్ బ్యాక్ విత్ హిట్లర్. సో అలా ఆ ట్రాన్సిషన్ లో అలా మెల్లిమెల్లిగా ఈ లోపల స్టైల్ ఆఫ్ మేకింగ్ మూవీస్ కూడా మారిపోయింది. ప్రొడ్యూసర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయింది మెల్లిమెల్లిగా. సో దట్ ఆ జనరేషన్ వాళ్ళు ఎంతకన్నా నెక్స్ట్ ఏమడలేరు. అంటే మీ కైండ్ ఆఫ్ జానర్స్ కొంచెం స్టేల్ అవ్వడం ఒకటి, మేకింగ్ ఆఫ్ ఫిల్మ్స్ లో కూడా తేడా వచ్చేసింది. సో అందుకోసం మెల్లిగా పూర్ణోదయాన్ని అలాగా అలా బీరోలో పెట్టేసి ఫ్రీజ్ చేసాం. వచ్చిన వాళ్ళందరూ చూడడానికి. ఇప్పుడు మళ్ళీ ఏంటి మీ పిల్లలు? నేను యాక్టివిటీ పిల్లలు మా డాక్టర్ అయితే మీడియా సైడే ఉందండి. డిజ్నీ హాట్స్టార్ ఆహాలో అది చేసింది. సీజన్ దట్ క్రియేటివ్ ఫీల్డ్ లోనే ఉంది. నేను ఎలాగా 2-3 ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ సైడ్ చేయబోతున్నాను. ఇప్పుడు మీ పిల్లలు ప్రొడక్షన్స్ లోకి రావడం, మా ఒక డాక్టర్ 2 అమ్మాయిలు అండి నాకు. ఒక డాక్టర్ ఏమో కొంచెం మీడియా సైడ్ అదే క్రియేటివ్ సైడ్ ఉంది. డిజ్నీ హాట్స్టార్ అది క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా 1 year అయితే చేసింది. ఆహాలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా చేసింది. నేను కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అయ్యే ప్లాన్ లో ఉన్నాను కొంచెం ఫ్రెండ్స్ తోటి. అది దాంట్లో షీమే ఆల్సో పార్టిసిపేట్ చేయించాము. అది వాళ్ళ ఇష్టం. ఇంకా బట్ ఇంట్రెస్ట్ అయితే ఉంది క్రియేటివ్. ఇది అదేలేండి, తాతగారి పోలికలు వచ్చాయి కొంచెం. బట్ ఏం చేసినా మేము పూర్ణోదయ అనమాట నేను డిస్టర్బ్ చేయలేదు. ప్రిజర్వ్ చేస్తున్నారు, ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నా. రిజర్వ్ కాదు, ప్రిజర్వ్. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ చేసే బ్యానర్లు ఏంటో ఇంకా లైనప్ లో ఉన్నాయండి. ఓకే, అంటే మీరు పెద్ద హీరోలా, మీడియం హీరోలా, కొత్త వాళ్ళ? ఉండొచ్చండి, పెద్ద హీరో కూడా ఉండొచ్చు. ఏంటి ప్రయత్నాలు సినిమా ఫీల్డ్ లో అయ్యి వరకు ఎందుకు చెప్పడం అని. అదే, బట్ వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ రాజా గారు. నాగేంద్ర గారు నిజంగా బాగుంది, సరదాగా పాత నెమరేసుకోవడం. ఎగ్జాక్ట్లీ 40 ఏళ్ళకి బ్యాక్ తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. మీతో ఎప్పుడైనా ఈజీగా 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చు. టైం ట్రావెల్ ఈజీ. 91 లో ట్రైన్ సార్ నేను. సార్ 81 లో సీతాకోచిలతోటి ఫుల్ ప్రెజ్డ్ గా. ఓకే, శంకరాభరణం టైంలో చెప్పాను కదా, చిన్న చిన్న ఇలాంటి అవార్డ్స్ పంపడాలు, చిన్న పనులు, ఆఫీస్ పని, డాడీ తోటి కూడా వెళ్ళాలి ఎక్కడికన్నా. అబ్జర్వేషన్స్ ఎక్కువ, కార్ డ్రైవింగ్ అట్లా అబ్జర్వేషన్ బాగా మేజర్ గా అబ్జర్వేషన్. సీతాకోచిలతో ఎంట్రన్స్, సాగర్ సంగమం ఫుల్ ఫ్లెడ్జ్డ్. కమల్ హాసన్ గారు క్యారెక్టర్ డేట్స్ కోసం 6-7 నెలలు తిరగడం, అంతా మీ ఇద్దరు కలిసి డాడీ మీరు. సో అదంతా అక్కడి నుంచి ఫుల్ ప్రైజ్. అదేలేండి. సో మీకు ఆ అనుభవం గానీ, ఆ టేస్ట్ గానీ అవన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. అందరూ ఆశీర్వాదం, పెద్ద వాళ్ళు ఒక వర్కింగ్ స్టైల్ దగ్గర నుంచి చూడడం అదృష్టం నాకు. అది పెద్ద ట్రెజర్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా అబ్జర్వ్ చేసేవాడిని ఎవరిని. కాదండి, నాకు ఒక చిన్న డౌట్ సార్, మీరు ఎందుకు డైరెక్షన్ వైపు రాలేదు? అసలు డైరెక్షన్ సైడ్ ఉండేదండి ముందు. ఎందుకంటే భారతీరాజా గారు సీతాకోచిలకి అయ్యాక ఒక సినిమాకి హీరోగా అడిగారు మిమ్మల్ని.
నాకు యాక్టింగ్ సైడ్ అసలు ఇంట్రెస్ట్ లేదండి అసలు. అదే అసలు మా బ్రదర్ శ్రీరాము ఇంట్రెస్ట్ కానీ నాకు అసలు అవును. లేదు. లేదు డైరెక్టర్ గారు, నేను ఆ సైడ్ నాకు ఇంట్రెస్ట్ లేదండి, కాబట్టి ఫైల్ పట్టుకుని మీకు కూడా రమ్మంటే వచ్చేస్తాను అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే சொல்றேன் కానీ మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి డైరెక్టర్ అవడానికి. మీకు ఆ టేస్ట్ ఉంది, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, పెద్ద వాళ్ళతో పనిచేశారు అందరూ. ఎందుకంటే నాకేంటో డైరెక్టర్ అయినా కూడా మైండ్ అంతా ప్రొడక్షన్ సైడ్ ప్రొడక్షన్స్ అందుకోసం అది వర్కౌట్ అవ్వదండి ఎప్పుడు కూడా, రెండు ఒకటి చేయకూడదు. అదే మీది ప్రొడక్షన్ మైండ్. ఇప్పుడు అక్కడైతే ఖర్చు అయిపోతుంది, ఇక్కడ ఎందుకు అయిపోతుంది, అది డైరెక్టర్ కి డిస్టర్బెన్స్, డివియేషన్. అదే ఎంత ఖర్చు అయిపోయినా పర్లేదు, ఎవడెలా చచ్చినా పర్లేదు అని తీగలిగినోడే డైరెక్టర్. మరీ అలా కాదులేండి పాపం అవన్నీ మనం అంటే అంటే నా ఉద్దేశం ఇన్ మై సెన్స్, ఇంక ఏం జరుగుతున్నా అక్కడ ప్రపంచ యుద్ధం జరుగుతున్నా తన షార్ట్ అలా కూడా కాదండి. ఇప్పుడు షార్ట్ డైరెక్షన్ మీద ఉండొచ్చు, అయినా కూడా ప్రొడ్యూసర్ ఒక ఇది కూడా ఆలోచించేవారండి విశ్వనాథ్ గారు. నేను చెప్పింది కావాలి, లేకపోతే షిఫ్టింగ్ జరగదు, ఎప్పుడు లేదు దాంట్లో అడ్జస్ట్ అయ్యాడు. ఇఫ్ ఇట్స్ జెన్యూన్ రీజన్. అదేలేండి, మన ప్రతి దానికి అలాగెళ్తే కరెక్ట్ కాదు అది. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మేము స్వైకృష్ణ షూటింగ్ అప్పుడే శ్రీరంగపట్నం అని మైసూరు పక్కనే అండి, సంగమం అని చెప్పి చిన్న వాటర్ ఫాల్స్ ఇది ఉంటాయండి. అక్కడ చిన్న ఊరు సెట్ వేసామండి, గూడెం సెట్. చిరంజీవి గారు ఉండి చిన్న పర్ణశాల లాగా అంత సెట్ చిన్న ఊర్లాగా వేసామండి. వేసి ఎల్లుండికో అప్పుడుకో షూటింగ్కి రావాలైనా మేము 15 రోజులు అక్కడ సెటిల్ చేయడం, అక్కడ ఏర్పాట్లు చేయడం అంతా ఉన్నాం. అనుకోకుండా అక్కడ కమ్యూనల్ కెలామిటీస్ అయ్యి వచ్చి రోడ్లోకి ఎవరిని రానివ్వట్లేదు, పెద్ద పెద్ద హర్తాలు జరిగింది అక్కడ మైసూర్లో. ఇక షూటింగ్లో ఏం చేస్తాం, సెట్ వేసేసాం. చిరంజీవి గారి డేట్స్, విజయశాంతి డేట్స్, మొత్తం కాంబినేషన్ అందరూ, విశ్వనాథ్ గారి డేట్స్ అని చెప్పి ఏం మాకు తోచగా విశ్వనాథ్ గారికి అక్కడి నుంచి ఫోన్ చేశారు, ఇది డైరెక్టర్ గారి పొజిషన్ ఏం చేయమంటారు, మమ్మల్ని తిరిగి వచ్చేయమంటారా ఏంటి అంటే, ఒక అరగంటలో మళ్ళీ ఫోన్ చేయి. మళ్ళీ అరగంట పోయాక ఫోన్ చేస్తే మీకు ఎటు ఏ రూట్ మీకు ఈజీ వెళ్ళడానికి అంటే, పక్క నుంచి ముద్దుబాల మీదుగా ఊటీ వచ్చేయచ్చండి మేము అన్నాం. అంటే పొద్దున అందరూ యూనిట్ అంతా ఏ టైంలో బయలుదేరగలరు అన్నాడు. ఎర్లీ మార్నింగ్ ఈ హర్తాలు స్టార్ట్ అవ్వకముందు ఎర్లీ మార్నింగ్ మేము దాటించేస్తాం బార్డర్ పక్కనే అంటే, మేము అందరిని పంపించే ఊటీ తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఆల్టర్నేటివ్ వర్క్ ప్లాన్ చేశాడు అక్కడ. రిసోర్స్ఫుల్నెస్. అది సాంగ్స్ రెడీగా ఉన్నాయి, సాంగ్స్ తీసుకుని ఇలా కామ్ అవుతుంది కదా, అప్పుడు మనం ఇక్కడ వద్దాం. అది విశ్వనాథ్ గారిలో కూడా ఇది ఉంది అంటారు, ఆ అడాప్టబిలిటీ. అదే ఇప్పుడైతే ఆపేస్తారు షూట్, అదే నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్ళిపోతుంది వర్క్. అంత డెడికేటెడ్గా ఉండే ప్రొడ్యూసర్ ఒక వెల్ఫేర్ కూడా చూసేవారు వాళ్ళు. అదేలేండి, అందుకే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల హీరోలు అని తినే కాదుగా. అది బాగా మీరు గుర్తొచ్చింది అది. ఎగ్జాక్ట్లీ. చాలా సంతోషం రాజా గారు, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు చాలా పర్వదినం రోజున ఒక తెలుగు సినిమా పండగ శంకరాభరణం గురించి మాట్లాడుకున్నాం. చాలా చాలా ఆనందంగా ఉంది సార్ మీతోటి ఈ విషయాలన్నీ పంచుకున్నందుకు. ఎందుకంటే 50 సంవత్సరాలప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం మళ్ళీ 50 ఏళ్ళకి. అది ఈ తొలి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఇప్పుడు పూర్తయింది తొలి 45 ఏళ్ళు, ఇంకా ఎన్నో 45 ఏళ్ళు ఉన్నాయి. ఒక 45 ఏళ్ళు, 2 45 ఏళ్ళు, 3 45 ఏళ్ళు, ఇది ఒక 1000 సంవత్సరాలు ఆర్కైవ్స్ లో సినిమా లాగా తెలుగు వారి కళాత్మక ఘనతకి ఒక నిదర్శనంగా, చెరగని తార్కాణంగా చరిత్ర పేజీల మీద ఎప్పుడూ అలాగ మెరుస్తూ ఉండే ఒక ఆభరణాన్ని క్రియేట్ చేసినందుకు తెలుగు వారి అందరి తరఫున, మా మీడియా తరఫున, జర్నలిస్టులు అందరి తరఫున కూడా పెద్ద ఆయన ఏడి దినేశ్వరరావుకి ముందు ఒక జోహార్ తెలుపుతూ, మీ ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఆ స్థాయికి ఎదిగి అంత గొప్ప సమున్నతమైన చిత్రాలని నిర్మించి ప్రొడ్యూస్ చేయాలని హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం సార్. చాలా సంతోషం అండి, వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తోటి డెఫినెట్గా అలాగే మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఏడిది రాజా గారి అనుభవాలు. చిన్నప్పటి నుంచి శంకరాభరణం నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రయాణంలో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు, మధురానుభూతులు అన్నీ మనతో పాటు పంచుకున్నందుకు ఆయనకి మీ అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.